నేడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు జగన్. అయితే వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. జగన్ తో పాటు 100 మందికే అనుమతి ఇచ్చారు పోలీసులు. జగన్ సెక్యూరిటీ కాన్వాయ్ తో పాటు 3 వాహనాలకు అనుమతి ఉందన్నారు. ఎక్కువ మందిని సమీకరిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎస్పీ తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. ఈరోజు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లిలో జగన్ పర్యటన ఉంటుంది. అయితే ఏదైతే వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అతనికి సంబంధించి రెంటపల్లి గ్రామంలో గతంలో సంవత్సరం క్రితం అయితే అతను ఏదైతే కూటమి నాయకుల టార్చర్ కు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నాగమల్లేశ్వరరావుకు సంబంధించి ఇటీవల ఒక వారం క్రితం సంవత్సరం అయింది. దానికి సంబంధించి ఆయన ఆ ఊరు గ్రామస్తులు గానీ అతను అక్కడ అభిమానులు వైసీపీ నేతలు అక్కడ నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని అయితే ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి జగన్ తో ఆ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసేందుకు తీసుకున్నారు. అయితే జగన్ ఈ రోజు ఆ నేపథ్యంలోనే జగన్ ఈ రోజు సత్తెనపల్లికు వస్తున్న నేపథ్యంలో ఆ యొక్క జగన్ పర్యటనకు అనుమతి లేదంటూ కూడా 2 రోజుల నుంచి హడావుడి జరిగిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు నిన్నటి వరకు కూడా అనుమతిని నిరాకరించారు. అయితే ప్రస్తుతం జగన్ పర్యటనకు అనుమతి ఏదైతే జగన్ పర్యటనకు ఏదైతే దీనికి సంబంధించి 100 మందితో పాటు అలాగే క్యాన్వాయ్ తో పాటు 3 వెహికల్స్ వచ్చే విధంగా అయితే మాత్రమే అనుమతించారు. అయితే జగన్ సెక్యూరిటీ క్యాన్వాయ్ తో పాటు 3 వాహనాలు మాత్రమే వచ్చే విధంగా అనుమతించారు. అయితే ఎక్కువ మంది జన సమీకరిస్తే చట్ట ప్రకారం అయితే చర్యలు ఉంటాయని కూడా పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ అక్కడ పరామర్శించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మాత్రం అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఉన్న నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా అడ్డుకుంటుంది. ఈ అడ్డుకుంటున్న మాత్రాన ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కరైనా వచ్చి ఆ యొక్క నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. పరామర్శించిన అనంతరం కూడా అక్కడ ఆయన ఒక్కళ్ళే ఆయన ఎంత ప్రజలు ఎవరిని రానికపోయినా ఆయన ఒక్కడనే వచ్చి విగ్రహ ఆవిష్కరణ అయితే చేస్తారని చెప్తున్నారు నేపథ్యంలో. అయితే కూటమికి సంబంధించిన నేతలు తమకు ఏం సంబంధం లేదు, ఆయన ఆ 11 సీట్లుగా పరిమితమైన వ్యక్తి, అతని గురించి ఆలోచించటం కూడా లేదని చెప్పేసి కూటమి నేతలు చెప్తున్నారు. ఒక పక్క పోలీసులు అయితే మాత్రం ఏదైతే ఆ నాగమల్లేశ్వరరావు ఇంటికి వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉంటుంది, దానికి సంబంధించి ఇరువైపులా కూడా ఇల్లు ఉంటాయి. కాబట్టి దానికి ఆ ప్రాంతానికి ఎంతమంది అయితే మనుషులు పడతారో అంతమందికి అనుమతి ఇచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. ఆ ప్రాంతంలో మొత్తంగా ఒక 100 మందికి పట్టే అవకాశం ఉండదు కనుక ఆ 100 మంది వచ్చే విధంగా మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని చెప్పేసి పోలీసులు పక్క చెప్తున్నారు. ఏదైతే గతంలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు కలిగినాయి. జనాభాకి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు ముందుగానే చర్యలు తీసుకుంటున్నామే తప్ప వైసీపీ మీద ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తానికి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9 గంటల నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకి ఈ పర్యటన పూర్తయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.